శంకరుని ఎవరు చూశారంటే ఆకాశమార్గానంతన నరమును చూసి నారాయణ నారాయణ క్షణాలలో భూలోకం ప్రతిష్టమయ్యాడు. అప్పుడు అంటున్నాడు నారదుడు, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, కష్టం వచ్చింది శంకర. హైవే కైలాసంలో నాట్యం చేస్తూ ఉండగా ఇలా భూలోకం వచ్చి పరుగులు తీస్తూ ఉన్నాడు నారాయణుడు. అప్పుడు అంటున్నాడు శంకరుడు నారాయణుడితో, ఆపదల్లో ఉన్నాను నారదా, ఉపాయం చెప్పవయ్యా, ఆపదలో ఉన్నాను నారదా, ఆపదలో ఉన్నాను నారదా, ఉపాయం చెప్పవయ్యా నారదా, ఆపదలో ఉన్నానయ్యా నారదా, అపాయం లేని ఉపాయం అని చెప్పమన్నాడు. పాపం ఆపదలు శంకరుడు, స్వామి నీకు చెప్పే అంతటి వాడినా, అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను వినుకో. అపాయం లేని వాడు ఉపాయం ఉన్నవాడు, 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 ఒక్కడేను శంకరా, నువ్వు ఒక్కలోకమల్లవయ్య శంకరా, ఒక్కడేను శంకరా, ఒక్కడేను శంకరా, నువ్వు ఒక్కలోకమల్లవయ్య శంకరా, మూర్తి ఒక్కడేనయ్యా శంకర, విష్ణులోకం వెళ్ళమన్నారు. పాపం శంకరుడు ఆపదలో ఉన్నాడుగా విష్ణులోకం ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే విష్ణులోకములో శంకరుని చూసి విష్ణుమూర్తి వారు ఎదురుగా వచ్చి, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమేమి జరిగింది శంకరా,